ఒక 20 డేస్ మనం వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయలేదండి. రీసెంట్‌గా ఆన్ చేస్తే నలకలు కనిపించినాయి. పైన ఓపెన్ చేసి చూస్తే మొత్తం సాయిలపూరు చిన్న చిన్న గూళ్ళును, బొద్దింకలు కనిపించినాయి. ఇవి ఎలా వచ్చినాయి అని చూస్తే మనకి వాల్‌కి తగిలించుకోవడం చిన్న స్క్రూస్ ఉంటాయి కదా! అక్కడ మనం స్క్రూ పెట్టిన తర్వాత గ్యాప్‌లు ఉండిపోయినాయి. ఆ గ్యాప్‌లోంచి లోపలికి ఎంటర్ అయినాయి. ఆ లోపల ఏం చేయాలి టెస్ట్ చేశాననమాట. సరే పైకొత్తే వచ్చినాయి వాటర్‌లోకి ఎలా ఎంటర్ అయిందని చూస్తే ఏమైందంటే ఈ రిలేకి, మోటార్‌కి మధ్యలో చిన్న హోల్ ఉందండి. ఆ హోల్ ద్వారా వాటర్‌లో పడుతున్నాయనమాట. అయి మనకు నలగల్లా వస్తున్నాయి. సో, ఈ రిలే ఏం చేస్తదంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు కింద ఒక ఫ్లోటింగ్ బాల్ ఉంటది. అది రిలేకి సిగ్నల్ ఇస్తది. రిలే ఏం చేస్తే మోటార్ ఓపెన్ చేస్తది. ఈ హోల్ ఉంది కదా! హోల్ ద్వారా మనకు ఆ నలకలు లోపలికెళ్తున్నాయి. మనం కన్జ్యూమ్ చేస్తాం. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమందికి ట్యూబ్ తీయడం తెలీదండి. పైన లాక్ ఉంది కదా! బ్లూ కలర్‌ది. అది తీసేసిన తర్వాత ప్రెస్ చేసేస్తే వస్తది. సో, పెట్టాలనుకున్నప్పుడు కూడా అంతే. సో, మీరు రెగ్యులర్‌గా ఒకసారి ఓపెన్ చేసి తీసుకుంటుండండి. నాకు నలకలు వచ్చినాయి కాబట్టి ఆ లోపల బొద్దింకలని, సాయలపురుగులని చూడగలిగాను. మనం అశ్రద్ధ చేసామనుకోండి అదే వాటర్‌ని ఎక్కువ కాలం కన్జ్యూమ్ చేస్తే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే బయట వాటర్ ఫిల్టర్ కూడా మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాలి. చూసారా ఎంత నల్లగా ఉందో.